కురిసినటువంటి భారీ వర్షంతో హైదరాబాద్ మహానగరంలో చాలా ప్రాంతాల్లో తీవ్రమైనటువంటి వరద ప్రవహిస్తోంది. ఒక్కసారిగా ఇప్పుడు నేను ఈ వార్త చెబుతున్నటువంటి 15 నిమిషాల ముందే వర్షం మొదలైంది. కానీ తీవ్రమైనటువంటి వర్షం కురుస్తోంది, కుండపోత వర్షం కురుస్తోంది. కొద్ది నిమిషాల్లోనే చాలా ప్రాంతాల్లో మోకాళ్లకు పైగా నీరు ప్రవహిస్తోందంటే అర్థం చేసుకోవచ్చు తీవ్రత ఏ స్థాయిలో ఉందో మనకు అర్థమవుతోంది. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో, అందులోనూ సాయంత్రం సమయంలో వీక్ డేస్లో వర్షం పడితే తీవ్రమైనటువంటి ట్రాఫిక్ సమస్య తలెత్తుతుంది. గతంలో చాలా సందర్భాల్లో చూసాం. సహజంగానే కొన్ని ప్రాంతాల్లో కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ చాలా స్లోగా నడుస్తూ ఉంటుంది. ఒక్కసారిగా భారీ వర్షం పడిందంటే ఇక అంతే పరిస్థితి. గంటలో వెళ్ళాల్సిన వాళ్ళు, తమ డెస్టినేషన్కి రీచ్ అవ్వాల్సిన వాళ్ళు సుమారుగా 2 నుంచి 3 గంటలు, 4 గంటలు కూడా సమయం పట్టింది. ఇక 2-3 గంటలు వెళ్లాల్సిన వాళ్ళకి 6 గంటల సమయం పట్టినటువంటి సందర్భాలు కూడా మనం అనేకం చూసాం గతంలో. ఇప్పుడు అలాంటి పరిస్థితి హైదరాబాద్లో నెలకొంది. ఒక్కసారిగా గత 20 నిమిషాల్లోనే మొదలైనటువంటి వర్షం, తీవ్రమైనటువంటి వర్షం పడడం వల్ల ఆకాశానికి చిల్లు పడిందా అంటూ వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో చాలా ప్రాంతాల్లో తీవ్రమైనటువంటి సమస్యలు తలెత్తుతున్నాయి. అధికారులు ఎక్స్పెక్ట్ చేయకపోవడం వల్ల ఇంత భారీ వర్షాన్ని, ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నప్పుడు, అందరూ ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్తున్నప్పుడు అప్పటికే ట్రాఫిక్తో సతమతం అవుతున్న సమయంలో మనం లైవ్లో చూస్తున్నాం ఐకియా దగ్గర ఉన్నటువంటి ఐకియా మాల్ సమీపంలో తీవ్రమైనటువంటి ట్రాఫిక్ జామ్ మనకు కనిపిస్తోంది. కొన్ని కిలోమీటర్ల పొడవున ట్రాఫిక్ సమస్య. సహజంగానే గచ్చిబౌలి, హైటెక్ సిటీ ప్రాంతాల్లో, ఆ నాలెడ్జ్ సిటీ పరిసర ప్రాంతాల్లో సహజంగానే కిలోమీటర్ల కొద్దీ చాలా నెమ్మదిగా ట్రాఫిక్ కదులుతూ ఉంటుంది వీక్ డేస్లో. అందులోనూ ఆఫీసులు వదిలేటువంటి సమయం సాయంత్రం సమయంలో. ఇప్పుడు ఒక్కసారిగా భారీ వర్షం పడడంతో చాలా ప్రాంతాల్లో నీరు, మోకాళ్లకు పైగా నీళ్లు ప్రవహిస్తుండడంతో ద్విచక్ర వాహనదారులు ముఖ్యంగా చాలా ఇబ్బందులు పడుతున్నట్లుగా తెలుస్తోంది. ప్రిపేర్డ్గా లేకపోవడంతో అంబ్రెల్లాస్ కానీ లేదంటే రెయిన్ కోట్స్ కానీ ప్రిపేర్డ్గా లేరు. ఈరోజంతా కూడా, ఉదయం అంతా కూడా తీవ్రమైనటువంటి ఎండ ఉంది మనకి. ఈ నేపథ్యంలో చాలామంది ఇక వర్షాలు పడవలే అని లైట్ తీసుకున్నారు. కానీ ఆర్టీవీ మీకు 2 రోజుల క్రితం కూడా హెచ్చరించింది, మరొక 4 రోజుల పాటు వర్షాలు కురయబోతున్నాయంటూ హెచ్చరించింది. 8వ తారీఖు వరకు వర్షాలు ఉంటాయి 2 తెలుగు రాష్ట్రాల్లో అంటూ హెచ్చరించింది. హైదరాబాద్ వాసులు ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరించాం. ఈ నేపథ్యంలో మనం చూస్తున్నాం ఒక్కసారిగా కురుస్తున్నటువంటి కుండపోత వర్షంతో హైదరాబాద్ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లోనూ, అలాగే నాగోల్ పరిసర ప్రాంతాల్లోనూ, ఇటువైపు ప్యారడైజ్, బేగంపేట్, అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, హైటెక్ సిటీ, అలాగే ఇటు గచ్చిబౌలి, ఈ ప్రాంతాలన్నీ కూడా తీవ్రమైనటువంటి వర్షం వల్ల తీవ్రమైనటువంటి ట్రాఫిక్ సమస్యలో ఇబ్బందులు పడుతున్నట్లుగా తెలుస్తోంది. ఒక్కసారిగా కురిసినటువంటి భారీ వర్షాలతో చాలామంది పాదచారులు బ్రిడ్జిల కింద తలదాచుకుంటున్నారు. చాలామంది 2 వీలర్స్లో ఉన్న వాళ్ళు కూడా షాపుల దగ్గర, బ్రిడ్జిల కింద, ఫ్లైఓవర్స్ కిందకు వెళ్ళి తలదాచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. మెట్రో స్టేషన్ కింద, మెట్రో ఆ పైన ఉన్నటువంటి ఫ్లైఓవర్ కింద కూడా చాలామంది తలదాచుకుంటున్నారు. కానీ కార్లు, బైక్లు, అలాగే భారీ వాహనాలతో బస్సులు అన్నీ కూడా సాయంత్రం వేళల్లో సహజంగానే రద్దీగా ఉండేటువంటి టైం, చాలా కిలోమీటర్ల కొద్దీ ఈ ట్రాఫిక్ జామ్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. చాలా నెమ్మదిగా ట్రాఫిక్ కదులుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా కురిసినటువంటి వర్షంతో తీవ్రమైనటువంటి ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ సమస్యలు ఉన్నట్లుగా తెలుస్తోంది. మనం లైవ్లో చూస్తున్నాం. ప్రజెంట్ టాప్లో చూస్తున్నటువంటి ఆ వీడియో ప్రజెంట్ ఇప్పుడు ఐకియా దగ్గరలో గచ్చిబౌలి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ట్రాఫిక్ను మనకు చూపిస్తోంది. భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడినట్లుగా తెలుస్తోంది. అయితే ఒక్కసారిగా వచ్చినటువంటి వర్షంతో అధికారులు సైతం, పోలీసులు సైతం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ట్రాఫిక్ని కంట్రోల్ చేయడానికి. వర్షాకాలమే అయినప్పటికీ ఈరోజు నిన్న కొంత ఎండలు ఉండడంతో హైదరాబాద్ మహానగర వాసులు కొంత ఊపిరి పీల్చుకున్నారు. అమ్మయ్య, ఈ వర్షాల ధాటికి కొంత బయటపడ్డాం, వర్షాల నుంచి, వరదల దాటి నుంచి తప్పించుకున్నాం, ట్రాఫిక్ సమస్య కాస్త తగ్గిందిలే అనుకుని రిలాక్స్ అయ్యేలోపే భారీ వర్షం, అది కూడా ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే సమయంలో ఈ భారీ వర్షం ఒక్కసారిగా పడడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రయాణికులు ట్రాఫిక్ జామ్లో ఇరుక్కుపోయినట్లుగా తెలుస్తోంది. అధికారులు నానా అవస్థలు పడుతున్నారు ట్రాఫిక్ని కంట్రోల్ చేయడానికి. బయటికి వెళ్ళకపోవడం మంచిది, మీకు అత్యవసరమైతే తప్ప బయటికి వెళ్ళకపోవడం మంచిది. మరికొద్దిసేపట్లో
మా ఆర్టీవీ ప్రతినిధులు మీకు లైవ్లో అందుబాటులోకి వస్తారు, పరిస్థితిని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఏ ప్రాంతాల్లో సమస్యలు ఉన్నాయి, అధికారులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అనే విషయాలకు సంబంధించి డీటెయిల్స్ మనం చూడబోతున్నాం. మీరు మీ ప్రాంతంలో భారీ వర్షం పడుతుంటే జాగ్రత్తగా ఉండండి. అందులోనూ మాకు ఏదైనా సమాచారం ఉంటే ఎప్పటికప్పుడు ఇవ్వండి, మాకు ఆర్టీవీకి పంపించండి. మీ ప్రాంతంలో ఏదైనా సమస్య ఉందా, భారీ వర్షాలతో మీరు ఇబ్బందులు పడుతున్నారా, అధికారులు ఏదైనా చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నారా, లేకపోతే సహాయక చర్యలు మీ వరకు రావడం లేదా, లేదంటే తీవ్రమైనటువంటి ట్రాఫిక్ సమస్యలు ఉన్నా సరే ఆ పరిసర ప్రాంతాల్లో అధికారులు కంట్రోల్ చేయలేకపోతున్నారా, అందుబాటులో లేరా, ఒక్కసారిగా కురిసినటువంటి వర్షాలతో అధికారులు సైతం కొంత ఇబ్బంది పడుతున్నారు. ఏ ప్రాంతాల్లో సమస్య ఉందో తెలుసుకొని రీచ్ అవ్వడం కొంచెం కష్టంగానే మారుతుంది. ఈ నేపథ్యంలో మీకు ఏదైనా సమస్య ఉంటే వెంటనే మాతో టచ్లోకి రావచ్చు, మాకు వాట్సాప్ చేయొచ్చు, మీరు కామెంట్ చేయొచ్చు. యూట్యూబ్లో మీరు చూస్తున్నట్లయితే కామెంట్ చేయండి. ఏ ప్రాంతాల్లో సమస్యలు ఉన్నాయి, మీరు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏంటి ఒక్కసారిగా కురిసినటువంటి భారీ వర్షాల వల్ల. అలాగే ఏవైనా మీ ప్రాంతాల్లో ఉన్నటువంటి సమస్యలకు సంబంధించిన వీడియోస్ ఉంటే మాకు పంపించవచ్చు. ఆ సమస్యలను మేము అడ్రస్ చేస్తాం, అధికారుల వరకు చేరేలా చేస్తాం. వెంటనే సహాయక చర్యలు మీ ఏరియాలో కూడా వచ్చేలా మేము చూసుకుంటాం. ఆర్టీవీ అందుకు కృషి చేస్తుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో ఒక్కసారిగా కురిసినటువంటి వర్షంతో ప్రజలు, ముఖ్యంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లుగా తెలుస్తోంది. కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ జామ్ అయింది. మోకాళ్లకు పైగా వరద నీరు కొద్ది నిమిషాల్లోనే. ఊహించగలుగుతామా? 10-15 నిమిషాల భారీ వర్షంతో మోకాళ్ల వరకు వరద నీరు ప్రవహిస్తుందంటే ఎంత కుండపోత వర్షం పడుతుందో మనం గమనించవచ్చు. మీ ఏరియాలో ఏదైనా సమస్య ఉంటే వెంటనే మాతో టచ్లోకి రండి. మా కొలీగ్ కళ్యాణ్ కూడా ఈ వర్షాలకు సంబంధించి ఎక్కడెక్కడ ఏ సమస్యలు ఉన్నాయనేది గమనిస్తున్నారు. వర్షం ఏ ప్రాంతాల్లో భారీగా ఉందో అధికారులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. తాను బయటే ఉన్నారు. ఇప్పుడు ఆ కుండపోత వర్షం నుంచే కళ్యాణ్ మనకి అప్డేట్స్ అందించబోతున్నారు. కళ్యాణ్, ఒక్కసారిగా కురిసిన వర్షం కొద్ది నిమిషాల్లోనే మోకాళ్ల లోతు వరకు వర్షం నీరు ప్రవహిస్తున్నట్లుగా తెలుస్తోంది. అండ్ మీరు కూడా పూర్తిగా తడిచిపోయినట్లుగా మాకు కనిపిస్తోంది. ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది కళ్యాణ్ బయట? రైట్ నందు, 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వస్తాయన్నారు, కానీ దారి కంటే ఎక్కువ వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. దాంతో పాటు ఏదైతే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ కూడా ఒక మెసేజ్ని వాళ్ళు జారీ చేశారు. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మెదక్, వికారాబాద్, భువనగిరి ఇలా పరిసర జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి ఉండటం మనకు తెలిసింది. గతంలో మనం చూస్తే కనుక ఒక 2 రోజుల కింద కూడా 15 సెంటీమీటర్లకు సంబంధించి వర్షపాతం నమోదైంది. ఈసారి కూడా దానికంటే ఎక్కువ మోతాదులో వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని కూడా మనకు తెలుస్తుంది. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. అలాగే హైడ్రా నుంచి కూడా ఒక మెసేజ్ జారీ చేశారు రంగనాథ్. హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా ఒక మెసేజ్ ఇట్లా చేశారు. ఆయన కూడా ఏం చెప్తున్నారంటే ఓఆర్ఆర్కి లోపల ఏదైతే ఉన్న హైడ్రాకి సంబంధించిన హైడ్రా లిమిట్స్ లో ఉన్న ఏరియాస్ అన్నింటిలో కూడా వర్షపాతం ఎక్కువ శాతం నమోదయ్యే అవకాశం ఉంది. మనం చూస్తే గడిచిన 2-3 రోజులు కొద్దిగా డ్రైగా ఉంది. అంటే మనకు సమ్మర్ ని తలపిస్తూ తీవ్రంగా ఎండ కూడా మనం ఉన్నట్టు గమనించవచ్చు. సో ఇప్పుడు మళ్ళీ